హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సంబంధించి క్లాస్ 1 అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు మీకు 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లీ వైజ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క ప్లేలిస్ట్ లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అవి కూడా చూడండి. జనవరి నుండి మార్చ్ వరకు కవర్ చేశాం. అండ్ ఇప్పటి నుంచి మనం క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా డైలీ వారీగా డిస్కస్ చేద్దాము సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అనేది. సో ఈ యొక్క కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని చాలామంది సార్ డైలీ క్లాసెస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్పేసి క్లాస్ 1 నుండి మొదలు పెడదాం. సో ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 2024, ఏప్రిల్ 23. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం క్లాస్ 1లో. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అప్పుడే మన ఛానల్ అనేది అందరికీ తెలుస్తుంది అండ్ గ్రోత్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏప్రిల్ 22 అండ్ 23కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లెక్క తెలుపుదాం. ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం అనేటువంటిది స్నేక్ అనేది వార్తలో నిలిచింది ఐఐటి రూర్కీ. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఐఐటి సంబంధించి కంపల్సరీగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ వస్తుంది డ్యామ్ ష్యూర్గా. సో కాబట్టి ఐఐటీలకు సంబంధించి మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఐఐటీలకు సంబంధించి కూడా నేను ఒక సపరేట్ వీడియో తెస్తాను మీకోసం, ఎగ్జామ్ కంటే ముందు తెస్తాను, అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ టాపిక్లకి వెళ్ళిపోదాం. ఐఐటి రూర్కీ పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద పాము శిలాజాన్ని కనుగొన్నారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ ఫాజిల్ అని అంటారు దీన్ని. సో ఇప్పటి వరకు తెలిసినటువంటి అతి పొడవైన పాముగా ఇదేనని ఈ యొక్క ఐఐటి రూర్కీ పరిశోధకులు అయితే తెలిపారు. సో ఎక్కడ కనుగొన్నారంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గుజరాత్లో ఉన్నటువంటి కచ్ అనేటువంటి జిల్లా ఉంటుంది. సో దానికి దగ్గరలో గల పనాంద్రో లిగ్నైట్ మైన్. సో ఒక మైన్ అనేది ఉంటుంది అక్కడ సైడ్, పనాంద్రో లిగ్నైట్ పేరు గుర్తుపెట్టుకోండి. పనాంద్రో లిగ్నైట్ అనేటువంటి మైన్లో ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ ఫాజిల్ని కనుగొన్నారు ఐఐటి రూర్కీ పరిశోధకులు. అండ్ దీని పేరు ఏంటంటే వాసుకి ఇండికాస్. సో చాలా తెలుగు పేపర్లు ఏముందంటే జస్ట్ వాసుకి అని మాత్రమే ఉంది. బట్ మనకు కొన్నిసార్లు ఇంగ్లీష్ అనేటువంటి వర్తమాన అంశాలను కూడా తీసుకుంటాడు కాబట్టి వాసుకి ఇండికాస్ అని గుర్తుపెట్టుకోండి. సో వాసుకి ఇండికాస్ అని అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి పిక్చర్లో చూడండి, దీన్నే మనం వాసుకి ఇండికస్ అని పిలుస్తారు. ఓకే, సో దీని యొక్క పొడవు సుమారు ఎంత ఉంటుందంటే 15.2 మీటర్లు. సో 15.2 మీటర్లు, ఒకవేళ అడుగులో చెప్పినట్టయితే 50 అడుగులు పైననే దాదాపు ఉంటుంది. సో ఇప్పటి వరకు తెలిసినటువంటి అతి పొడవైన పాము, అలాగే అంతరించిపోయినటువంటి టైటానోబోవా ఇది గతంలో ఇప్పటి వరకు ఏమని పిలిచేవాళ్ళంటే అతి పొడవైన పాముగా పిలిచేవాళ్ళు. ఇది గతంలో అంతరించిపోయింది. అండ్ దాని ప్లేస్లో ఇప్పుడు ఏదొచ్చిందంటే ఈ యొక్క వాసుకి ఇండికస్ను కనుగొన్నారు ఈ యొక్క ఐఐటి రూర్కీ పరిశోధకులు. టైటానోబోవా దీని యొక్క ప్లేస్లో ఇప్పుడు రీప్లేస్ అయింది ఏంటంటే వాసుకి ఇండికస్ 15.2 మీటర్లు. ఓకే, అండ్ ఈ యొక్క వాసుకి ఇండికాస్ వచ్చేసి 47 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉందని ఈ యొక్క పరిశోధకులు వెల్లడించారు. సో ఒక్కోసారి మీకు 47 మిలియన్ సంవత్సరాలు అని మీకు ఆప్షన్లో లేకపోతే 4.7 క్రోర్ ఇయర్స్ వెనకాల ఇది జీవించి ఉండేదని సో గుర్తుపెట్టుకోండి. 4.7 కోట్ల ఏళ్ళు అన్న 47 మిలియన్ సంవత్సరాల క్రితం అన్న రెండు కూడా ఒకటే. అండ్ ఈ యొక్క వాసుకి ఇండికస్ బరువు వచ్చేసి దాదాపు టన్ను కంటే ఎక్కువే ఉంటుందని చెప్పారు. ఈ యొక్క వాసుకి అనేది వచ్చేసి హిందూ పురాణాల ప్రకారం వాసుకి పాములకు రాజుగా పిలువబడేది, మరియు నాగపంచమి నాడు దీన్ని పూజిస్తారు. అండ్ శివుడి మెడలో ఉన్నటువంటి సర్పమే ఈ యొక్క వాసుకి అని హిందూ పురాణాలు అనేవి చెబుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. లక్ష్మణ తీర్థ నది మీకు ఎన్విరాన్మెంటల్లో భాగంగా దీన్ని అడుగుతారు. లక్ష్మణ తీర్థ నది ఇటీవలే పూర్తిగా ఎండిపోయింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది, లేదా ఈ యొక్క నది ఏ నదికి ఉపనది, ట్రైబ్యూటరీ అని పిలుస్తారు. సో ఈ యొక్క నది అనేది కావేరీ నదికి ఉపది. సో ఇది కర్ణాటకలో ప్రవహిస్తుంది. ఈ యొక్క లక్ష్మణ తీర్థ నది కర్ణాటకలో ప్రవహిస్తుంది, కావేరీ నదికి ఉపనది. అండ్ ఎందుకు ఇది పూర్తిగా ఎండిపోయిందంటే రీజన్ వచ్చేసి తీవ్రమైనటువంటి వేడి. సో దాదాపుగా ఇప్పుడు మన యొక్క ప్రాంతాల్లో దాదాపు 45-46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. సో ఆ యొక్క డిగ్రీ సెంటిగ్రేడ్కి అక్కడ ఉంటుందో మ్యాక్సిమం ఆ యొక్క తీవ్రమైనటువంటి వేడికి
ఈ యొక్క లక్ష్మణ తీర్థ నది అనేది ఎండిపోయింది, పూర్తిగా డ్రైడ్ అప్ అయినది. సో ఇది వచ్చేసి ఈ యొక్క లక్ష్మణ తీర్థ నది వచ్చేసి బ్రహ్మగిరి కొండలలో జన్మించి తూర్పు వైపుగా ప్రవహిస్తుంది అండ్ కావేరీ నదిలో కలుస్తుంది. ఇది కావేరీ నదిలో కలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐఐటి జోధ్పూర్ అండ్ డిఆర్డిఓ భాగస్వామ్యం ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో ఏంటంటే DIACOE అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రెండు సంస్థలు అనేవి భాగస్వామ్యం జతకట్టాయి. సో ఏంటంటే దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఎగ్జామ్లో మీకు అడుగుతారు, DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి DRDO మరియు ఏ ఐఐటీల మధ్య ఒప్పందం కుదిరిందంటే జోధ్పూర్ ఐఐటి. ఓకే, ఇది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ టెక్నాలజీస్ వాటి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ కోసం అయితే దీన్ని ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది దోహదపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్, సో పోలియో వ్యాధికి సంబంధించి మరొకసారి వార్తలు నిలిచింది. సో వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పోలియో వ్యాధి పూర్తిగా కనుమరుగైనట్లు చాలా దేశాలు అండ్ చాలా సంస్థలు ప్రకటించాయి. కానీ వాస్తవానికి వచ్చేసి ఏంటంటే 2023లో మన పక్క దేశాలు రెండు కూడా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో 2023లో 12 కేసులు నమోదవ్వడం జరిగింది పోలియో వైరస్కి సంబంధించి. సో వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కూడా పోలియో వ్యాధి అంతరించిపోయింది అని చెప్తున్నాయి. కానీ వాస్తవానికి అది నిజం కాదు. ఎందుకంటే రీసెంట్గా 2023లో మన పక్క రెండు దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో 12 కేసులు నమోదయ్యాయి. సో తద్వారా మన భారతదేశంలో ఇది వ్యాపించే అవకాశం ఉంటుందని ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి మన ఇండియా కూడా అలర్ట్ అయింది. సో అందుకని ఇది లేటెస్ట్గా ఎడిటోరియల్లో రావడం జరిగింది. సో భారతదేశం ఈ యొక్క 2014లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా, పోలియో ఫ్రీ కంట్రీగా అవతరించింది భారతదేశం 2014లో. గుర్తుపెట్టుకోండి, 2014 ఇయర్స్. అండ్ భారత్లో ప్రతి సంవత్సరము ఎందుకు పోలియో ఫ్రీ కంట్రీగా అవతరించిందంటే ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో పోలియో వ్యాక్సిన్లు వేస్తున్నారు. సో అందుకే ఈ యొక్క పోలియో రహిత దేశంగా నిలిచింది. అయితే వ్యాక్సిన్లను నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని దేశాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క పోలియో వైరస్ అనేది చాపు కింద నీరులో ప్రవహిస్తుంది. సో తద్వారా వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతుంది. సో దాని యొక్క ఫలితమే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ దేశంలో 2023లో 12 కేసులు నమోదయ్యాయి. సో అందుకని మరొకసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేసింది. సో ఇలా చాప కింద నీరులా ప్రవహిస్తుంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి, లేకపోతే ఇది భయంకరమైనటువంటి వ్యాధుల మరో వైరస్ కరోనా వైరస్లో ఇది విజృంభించే ప్రమాదం ఉంది అని హెచ్చరించింది రీసెంట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ కమిటీ ఏమని చెప్పిందంటే ఈ యొక్క పోలియోను ప్రజెంట్ అర్జెంట్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా ప్రకటించడం జరిగింది. అంటే దాన్ని ఆందోళనకర అత్యవసర ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించింది. సో ఈ యొక్క పోలియో వైరస్కి సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ యొక్క పోలియో వ్యాధిని ఏమని పిలుస్తారంటే శిశు పక్షపాతం వస్తుంది. సో వాస్తవానికి ఈ యొక్క చిన్న వయసులో ఉన్నటువంటి అప్పుడే ఈ యొక్క పోలియో అనేది సోకుతుంది. తద్వారా ఇది శిశు పక్షపాతంగా పరిగణించబడుతుంది. ఇది దాదాపుగా పోలియో వైరస్ లేదా కొన్నిసార్లు ఎంటెరో వైరస్ అనేటువంటి పేరును కూడా యూజ్ చేస్తారు. పోలియో వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. అండ్ పోలియో టీకాను 1952లో ఎవరు కనుగొన్నారంటే జోనస్ సాక్ కనుగొన్నారు. సో పోలియో వ్యాక్సిన్ అలాగే పోలియో చుక్కల మందును ఎవరు కనుగొన్నారంటే ఆల్బర్ట్ సాబిన్ 1957 సంవత్సరంలో. సో రెండు వేరు. ఇక్కడేమో టీకాను కనుగొన్నది జోనస్ సాక్ అండ్ చుక్కల మందును కనుగొన్నది ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్. పోలియో వ్యాధి సోకితే ఈ చాలకనాడులు ఏవైతే ఉంటాయో అవి నాశనం అవుతాయి. తద్వారా అనేది పక్షపాతానికి దారితీస్తుంది. అండ్ ఈ యొక్క వ్యాక్సిన్ ఏమని పిలుస్తారంటే జనరల్గా ఓరల్ పోలియో వ్యాక్సిన్ లేదా OPV అనేటువంటి వ్యాక్సిన్ పిలుస్తారు. అండ్ ప్రపంచ పోలియో దినం అక్టోబర్ 24న జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. సో ఎందుకంటే ఆ యొక్క 2002 సంవత్సరంలో ఈ యొక్క యూరోపియన్ ప్రాంతం పరిధిలో ఉన్నటువంటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఫ్రీ పోలియో రహిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది 2002 అక్టోబర్ 24న. అందుకని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24న ఈ యొక్క ప్రపంచ పోలియో దినంగా జరుపుకుంటారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా పోలియో వైరస్ టైప్ 2 అంతమైనట్లు 1999లో ప్రకటించారు. అలాగే టైప్ 3 అంతమైనట్లు 2020లో ప్రకటించారు. కానీ ఇంకా కేసులు నమోదు అవుతూ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఒకసారి ఆందోళనలు అనేవి బయటికి రావడం జరిగింది. సో ఇలాంటి కోణంలో మీకు ఈ యొక్క పోలియో వ్యాక్సిన్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్
సో మరొకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో భాగంగా రాబందుల సంతతి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాబందులు వల్చర్స్ అని పిలుస్తారు వీటిని. ఈ యొక్క వల్చర్స్ సంఖ్య పెరిగిపోయింది అని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మ్యాటర్ డిస్కస్ చేద్దాం. సో రాబందులు ప్రస్తుతం ప్రపంచంలో అంతరించిపోతున్నటువంటి జీవజాతులు, దాన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ అని పిలుస్తారు. ఎండేంజర్డ్ స్పీసీస్ ఆ యొక్క జాబితాలో ఉన్నాయి ఈ యొక్క వెల్చర్స్ లేదా రాబందులు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పాలరాపుగుట్ట, సో గుర్తుపెట్టుకోండి, పాలరాపుగుట్ట ప్రాంతంలో రాబందుల సంతతి పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు తెలపడం ఆనందకరమైనటువంటి విషయం. సో అందుకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అటవీ శాఖ ఈ కుమరం భీం అనేటువంటి ప్రాంతంలో జటాయువు అనేటువంటి పేరుతో సంరక్షణ కేంద్రంగా దీన్ని ప్రకటించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క అటవీ శాఖ అనేది ప్రతిపాదన అనేది పంపింది. సో ఇలాంటి వల్చర్స్ పెరుగుదలకు సంరక్షణకు ఈ చర్య అనేది దోహదపడుతుందని వాళ్ళు తెలపడం జరిగింది. సో ఇది ఏ డివిజన్ పరిధిలో వస్తుందంటే కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో వస్తుంది. కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో. అండ్ ఈ యొక్క ప్రాంతం పరిధిలో 4 ఏళ్ల క్రితం 10 రాబందులు ఉంటే ఇప్పుడు ఆ యొక్క సంఖ్య అనేది 33కి పెరిగింది. సో 33 గతంలో 4 ఏళ్ల క్రితం 10గా ఉంటే ఇప్పుడు 33కి చేరిందని వాళ్ళు తెలపడం జరిగింది. సో ఇక్కడ దాదాపుగా ఈ యొక్క రాబందులు అన్నీ కూడా లాంగ్ బిల్డ్ వల్చర్స్ అనేటువంటి జాతివే ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూద్దాం, ఒక పాయింట్. పశువులకు సంబంధించి ఇన్ఫెక్షన్లు సోకితే దాదాపుగా ఇక డైక్లోఫెనాక్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ యూజ్ చేస్తారు పశువులకు. సో ఆ యొక్క పశువులు వీటిని యూజ్ చేసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత ఏం చేస్తాయంటే ఈ యొక్క రాబందులు వాటిని తినడం వల్ల ఈ డైక్లోఫినాక్ వల్ల ఈ యొక్క రాబందులు చనిపోతున్నట్లు చాలాసార్లు మనం చదివే ఉంటాం, పేపర్లో కూడా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ రాబందులు నశించిపోవడానికి లేదా అంతరించిపోవడానికి కారణాల్లో ఒకటి ఏంటంటే ఈ యొక్క డైక్లోఫెనాక్ ఇంజెక్షన్స్. అందుకని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో ఈ యొక్క డైక్లోఫెనాక్ను ఈ యొక్క పశువులకు యూజ్ చేయకండి అని హెచ్చరికలు అయితేనేమి లేదా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో భాగంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వ వంతు నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని నెదర్లాండ్స్లో ఉన్నటువంటి వాగెనింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం తెలిసింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఉంటాయో 3వ వంతు నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని ఈ యొక్క శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. అండ్ ఈ యొక్క అధ్యయనం అనేది ఏ ప్రాంతాల్లో చేశారంటే చైనా, మధ్య యూరప్, అలాగే ఉత్తర అమెరికా, ఆఫ్రికా అండ్ భారత్లో ఉన్నటువంటి మొత్తం 10,000 పైచిలకు నదీ బేసిన్లు అలాగే సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరపై పరిశోధనలు చేసి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఈ యొక్క అధ్యయనాన్ని వెల్లడించడం జరిగింది. అండ్ వీటిలో దాదాపు ఈ యొక్క 10,000 పైచిలకులో 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికి రాకుండా పోతుందని ఈ యొక్క శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో తేలింది. ఓకే, నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ EVI ఎంఫతిక్ వాయిస్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలో తొలి కాన్వర్జేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ప్రపంచంలో తొలి భావోద్వేగ స్వరం అని కూడా పిలుస్తారు. తొలి భావోద్వేగ స్వరం ఆర్టిఫిషియల్ ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ EVI అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, ఎంఫతిక్ వాయిస్ ఇంటర్ఫేస్. అండ్ దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏదొచ్చేసి హ్యూమ్ ల్యాబొరేటరీ. ఇది వచ్చేసి న్యూయార్క్ బేస్డ్గా పనిచేస్తుంది హ్యూమ్ ల్యాబొరేటరీ అనేది. అండ్ ఇది ఏం చేస్తుందంటే సందర్భానుసారంగా స్వరాన్ని మార్చుతూ మాట్లాడేటువంటి సామర్థ్యము ఈ యొక్క EVI అనేటువంటి ఎంఫతిక్ వాయిస్ ఇంటర్ఫేస్కి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనము 2023 ఏప్రిల్లో క్లాస్ 1 ఉన్నటువంటి అంశాలు. అండ్ మనం మిగతా అంశాలు క్లాస్ 2లో డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you very much.